ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజా పాలన దినోత్సవము విజయోత్సవాలని చెప్పి చేసుకుంటా ఉన్నారు. ఇవి విజయోత్సవాలు కాదు, ప్రజా వంచనోత్సవాలు, ప్రజా దగోత్సవాలు. ప్రజల్ని దగా చేసి వంచన చేసినటువంటి ఈ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నదో ఒకసారి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. దేనికోసం ఈ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు? 6 గ్యారంటీలు మొదటి సంతకం పెట్టి చట్టసభలో దానికి చట్టబద్ధత తీసుకొస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇయర్డ్ వరకు దాన్ని చట్టసభలో బిల్లు పెట్టే దమ్ము లేనటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు చేసుకుంటున్నావు? ఏ ముఖం పెట్టుకుని ఆదిలాబాద్కి నువ్వు విజయోత్సవాల పేరు మీద వచ్చినావో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. గత 2 ఏళ్ల పాలనలో ఏమీ సాధించినటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి కుంభకోణాల్లో, అవినీతిలో, పర్సంటేజీల పాలనలో ఆర్ ట్యాక్సులు, ఆర్ఆర్ ట్యాక్సులు, బి ట్యాక్సులు, యూ ట్యాక్సులు, రకరకాల ట్యాక్సులతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు విజయోత్సవాలని చెప్పి చెప్పుకోవడం సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర పరిస్థితి పెరం నుంచి పోయలబడ్డట్టయింది. నేను అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మిషన్ భగీరథ మీద అవినీతిని వెలికితీసి కేసీఆర్ కుటుంబాన్ని చేసిన అవినీతిని కక్కిస్తానని, వారిని జైల్లో పెడతానని చెప్పి ప్రగల్భాలు పలికి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కేసు పెట్టకుండా ఈరోజు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నందుక ఈరోజు మరి మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నది. కాళేశ్వరం మిషన్ కాకతీయనే కాకుండా ఫోన్ ట్యాపింగ్ సంగతి, ఫార్ములా ఈ రేసింగ్ సంగతి, ఈ రకంగా అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క దాని మీద కూడా ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయలే. ఏ ఒక్క అంశంలో కూడా ఏ ఒక్కరి మీద కేసు పెట్టి జైల్లో పెట్టలే. కేవలం వీటిని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మీరు విజయోత్సవాలు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని కోరుతా ఉన్నాను. కేవలం రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులు కలిసి కట్టుకొని అనేకమైనటువంటి అవినీతి కుంభకోణాలు చేస్తున్నందుక ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్ అని చెప్పేసి, ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పేసి రకరకాలుగా ట్యాక్సులు వసూలు చేస్తున్నందుకు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారా? దేనికోసం సంబరాలు చేసుకుంటున్నారో ప్రజలకు ఒకసారి చెప్పాలా. దేనికోసం మీరు ప్రజా విజయోత్సవాలు చేసుకుంటున్నారో హిల్ట్ పాలసీ తెచ్చి పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి 9,292 ఎకరాల భూమిని స్వహా చేయడానికి హిల్ట్ పాలసీ పేరు మీద లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తున్నందుకు ఈరోజు మీరు ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారా? నిజంగా మీకు పారదర్శకత ఉంటే ఈరోజు ఈ జీవో పబ్లిక్ డొమైన్లో ఉండాల్సినటువంటి జీవో ఏ రకంగా బయటకు వచ్చిందని చెప్పి ఆందోళన చెందుతూ ఎవరు బయట పెట్టారని చెప్పేసి ఇలా ఇంటెలిజెన్స్ ఆరాధిస్తున్నదంటే మీరు ఎంత చీకటి జీవోలు తీసుకొచ్చి ఏ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నారో ఈరోజు అర్థమవుతా ఉన్నది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి జీవోలు పబ్లిక్ డొమైన్లో ఉండాల్సినటువంటి అనేకమైనటువంటి జీవోలు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా దాస్తా ఉన్నట్టుగా స్పష్టమవుతున్నది. ఈరోజు ఈ జీవో బయటకు రాకుండా ఉండుంటే ఈరోజు లక్షల కోట్ల రూపాయల అవినీతి దోపిడీ జరుగుండేది. ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇది ఏ రకంగా బయటకు వచ్చిందో అన్న ఆందోళనలో ఎవరు బయటకు తీశారని చెప్పేసి ఈరోజు ఇంటెలిజెన్స్ ఆరాధించే స్థాయిలో మీరు ఆలోచన చేస్తున్నారంటే ఎంత గుప్పు చప్పుడు కాకుండా మీరు అవినీతి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో స్పష్టమవుతున్నది. పారదర్శకత పాలన అంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ డొమైన్లో ఉండాల్సినటువంటి జీవోలు ఎందుకోసమని పబ్లిక్ డొమైన్లో పెడతలేరు? ఎందుకోసం చీకటి జీవోలు తీసుకొచ్చేసి వాటిని వెంటనే చించేసి దాచిపెట్టి మరి జీవోల ద్వారా మీరు పనులు చేసుకుంటా ఉన్నారు? అవన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు హిల్ట్ పాలసీ మాదిరిగా ఇంకా అనేకమైనటువంటి భూములు కొల్లగొట్టేలా ఎన్నో జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన జీవోలు మీరు పెట్టడం లేదని అనేకమైన అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి దేనికోసం ఇలాంటి
పబ్లిక్ డొమైన్లో ఉండాల్సినటువంటి జీవోలను కూడా పబ్లిక్ డొమైన్లో లేకుండా కాన్ఫిడెన్షియల్గా మీరు జీవోలు తీసుకొచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను కొల్లగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుక మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నది. సీఎం రేవంత్ రెడ్డికి రుణమాఫీ చేయడం చేతగాలే, అంతేకాదు రైతు భరోసా ఇవ్వడం చేతగాలే, 2000 పెన్షన్ 4000 చేస్తామని చేతగాలే. అదే మాదిరిగా అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరకు విజయోత్సవాలు అని చెప్పి చెప్తా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వంకి వచ్చిన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేసినందుక ఈ విజయోత్సవాలు. మొదటి సంతకంతో మీరు ఇస్తామన్నటువంటి 6 గ్యారంటీలు అమలు చేయనందుక మీరు ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటున్నది. మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వనందుక మీరు ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటున్నది. చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని మోసం చేసినందుక మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నది. యువతకు 4000 రూపాయలు ప్రతి నెల స్టైఫండ్ ఇస్తామని ఎగ్గొట్టినందుక మీరు ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నది. లేక 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి మోసం చేసినందుక ఈరోజు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నది. 420 హామీలు ఎగ్గొట్టినందుక విజయోత్సవాలు చేసుకుంటున్నది. అనేకమైనటువంటి అవినీతి కుంభకోణాలు చేసినందుక మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నది. ఏ ముఖం పెట్టుకొని విజయోత్సవాలు చేసుకుంటున్నారో మీరు ఒక్కసారి మరి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 2 ఏళ్ల పాలనలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసినటువంటి రేవంత్ రెడ్డి కేబినెట్ వెంటనే విజయోత్సవ సభలను ఆపేయాలా, నిలిపివేయాలా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఇవి విజయోత్సవాలు కాదు, దగోత్సవాలు, వంచనోత్సవాలు. ఈ ఉత్సవాలను ఆపేసి ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.